ఓం సాయిరామ్. మన జీవితంలో కొంతమంది చాలా దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తారు. వాళ్ళతో మాటలు, నవ్వులు, కలలు అన్నీ పంచుకుంటాము. వాళ్ళే మనకు జీవితం కూడా అనిపిస్తుంది. కానీ ఒకరోజు ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి కారణము అనేది లేకుండా, చెప్పకుండా వాళ్ళు మెల్లగా దూరం అవుతారు. అప్పుడు మన మనసు అడిగే ప్రశ్న ఒక్కటే, నేనేం తప్పు చేశాను? కానీ విను, దూరం పెరిగిందని బాధపడవద్దు. నిజం బయటపడిందని అర్థం చేసుకో. ఎందుకో తెలుసా, నిజంగా నీతో ఉండేవాళ్ళు పరిస్థితులు మారినా, నీ విలువ తగ్గినట్లు అనిపించినా నీ వెంటే ఉంటారు. కానీ నీ దగ్గర ఉన్నప్పుడు లాభం ఉన్నంత వరకే నీతో ఉన్నవాళ్ళు ఆ లాభం తీరిపోయిన క్షణమే దూరం అవుతారు. వాళ్ళ దూరం నీకు నష్టం కాదు. నువ్వు ప్రేమించినప్పుడు వాళ్ళ లోపాలను కూడా నువ్వే కప్పిపుచ్చుకుంటావు. వాళ్ళు పట్టించుకోకపోయినా సమయం లేకపోయి ఉంటుందని నువ్వే అనుకుంటావు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చూడనివన్నీ ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపిస్తాయి. అది బాధ కాదు, అది జాగృతి. కొన్ని సంబంధాలు మనల్ని ప్రేమించడానికి రావు, మనల్ని నేర్పించడానికి మాత్రమే వస్తాయి. నీ విలువ నీలోనే ఉంది, కానీ నీ సమయం పరిమితం. నీ మాటలు వినని వాళ్లకు, నీ భావాలకు స్థానం లేని వాళ్లకు నీ సమయాన్ని ఇస్తే నీ జీవితం నెమ్మదిగా వృధా అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోవడం అంటే నీ జీవితంలో వృధా అయ్యే రోజులు, సంవత్సరాలు తొలగిపోయినాయి అనుకో. ఇప్పుడు విను, నువ్వు ఒంటరిగా నీకు అనిపిస్తుందా? కానీ అదే ఒంటరితనం నీ నిజమైన బలాన్ని బయటకు తీస్తోంది. అప్పుడే నిన్ను నువ్వు వినడం మొదలు పెడతావు. నీ కలలకు, నీ లక్ష్యాలకు, నీ ఆరోగ్యానికో సమయం అనేది కేటాయించుకుంటావు. భగవంతుడు నీ జీవితంలో ఎవరినైనా తీసేశాడు అంటే అందులో ఇంకా మంచి శాంతిని, ఇంకా గొప్ప ఎదుగుదలను కనిపెట్టాలనే ఉద్దేశమే. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచిన తర్వాత నువ్వే చెప్తావు. నీ నిశ్శబ్దాన్ని బలహీనతగా అనుకుంటున్నావేమో, కానీ నీ ఓర్పును భయంగా అనుకుంటున్నావేమో, కానీ అది వాళ్ళ దృష్టి పరిమితి, నీ లోపం కాదు. కాలం ఒక న్యాయమూర్తి లాంటిది. అది తొందరపడదు, కానీ ఏది కూడా మర్చిపోదు. కాలమే నీ తరపున మాట్లాడుతుంది. ఒకరోజు సమాధానం ఇచ్చి తీరుతుంది. ఎప్పటికైనా సరే కాలం సమాధానం చెప్తుంది అంటారు కదా, ఇదే మరి దాని ఉద్దేశం. మనం మర్చిపోయినా ప్రతి ఒక్కటి కాలం మాత్రం గుర్తుంచుకుని అది ఏ సమయానికి అది పనిచేయాలో పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.